శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆయన చేశాడు. ఇది బాధ్యత రాహిత్యమైన ప్రకటన కాదండి. ఇది ఇలా చేయడానికి ఆయనకి అసలు నిజంగా ఎంత ధైర్యం కావాలి ఆయనకి. మూడోసారి ఇక్కడ ఆయన ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ఆధారాలు చూపించకుండా ఈ బాధ్యత రాహిత్యంగా ఈ ప్రకటన చేసేశారు. దీన్ని ప్రపంచం అంతా నమ్మింది. ఇప్పుడు ఈ రోజున మీకు అర్నాబ్ గోస్వామి గారి ఆధ్వర్యంలో నడిచే రిపబ్లిక్ టీవీ కూడా దీని ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు రన్ చేయబోతుంది. అక్కడ ఈ అసత్యాల అభూత కల్పనతో నేషనల్ మీడియా వరకు తీసుకెళ్లాలి కదా. ఇది ఇండియా మొత్తం ఈ అబద్ధాన్ని స్ప్రెడ్ చేయాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. దీనికి సంబంధించి ఈ రిపబ్లిక్ టీవీకి వీళ్ళు ఒక నివేదిక ఇచ్చారు అనమాట. వీళ్ళు చెప్పారు కదండి, ల్యాబ్ రిఫరెన్స్ నెంబర్ AB023654 ఇది ఎక్కడదంటే ఇది గుజరాత్ లో చేసిన టెస్ట్. గుజరాత్ లో నేవికి సంబంధించి లోకల్ గా వాళ్ళు చేసుకున్న టెస్ట్, ఒక పాడి పరిశ్రమ ఫ్యాక్టరీ చేసిన టెస్ట్ మన తిరుపతికి అన్వయించి ఈ పేపర్ ని అర్థం పర్థం లేని ఈ పేపర్ ని సర్క్యులేట్ చేస్తున్నారంట అక్కడ. ఈ నివేదికని దీని మీద నివేదిక సంబంధించి ఈ గీ ఎవరిది, ఎక్కడ పంపిస్తున్నారు, డేట్ ఏమిటి, ఏమీ లేవు. అర్నబ్ గోస్వామి అంత పెద్ద జర్నలిస్ట్ కదా, కనీస నాలెడ్జ్ ఉండదా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ఆలోచించుకోరా? దేశవ్యాప్తంగా పేరున్నటువంటి జర్నలిస్టు నేను రెఫర్ చేసినంత కూడా చేయకపోతే ఎందుకు సార్? ఇంకా నేను 2 రిపోర్ట్లు పెట్టి ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్లు కనిపెట్టా, నేను పక్కన పెట్టి దొంగలు దొరికారు నాకు. మరి అర్నబ్ లాంటి సీనియర్ జర్నలిస్టు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారి ఊబిలో, ఆయన మాయలో లేకపోతే పడిపోతే ఎట్లా? అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ కల్తీ నెయ్యి వచ్చినప్పటికీ కూడా దానిని చంద్రబాబు నాయుడు గారు చాలా యుక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ఆనాటి టీటీడీ బోర్డు మెంబర్ల మీద విజయవంతంగా నెట్టివేశారు. అసలు దీనికి సంబంధించి ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఆయన ఒక పైచేయి సాధించాలి. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద. దాంట్లో భాగంగానే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ 100 రోజుల్లో అనేక సార్లు ఆయన మీద నెపం నెడుతూ అనేక సమస్యలను దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కృష్ణానది దగ్గర 3-5 బోట్లు వస్తే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో సమస్య ఉంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని చేస్తున్నారు. కానీ వీటన్నిటికన్నా కూడా ఆయన చేసిన అత్యంత ఖరీదైన తప్పు ఏమిటంటే ఈ పవిత్రమైన లడ్డూకు సంబంధించి కోట్లాది మంది భక్తుల్లో అనుమానాలు, అపోహలు రేకెత్తించడం. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన తప్పు ఉంటే ఆయన బహిరంగంగా క్షమాపణ చెబితే అది చాలా మంచిది. అంతేకాకుండా క్షమాపణ చెప్పడంతో పాటు ఆయనతో పనిచేయాలండి. వాస్తవాలను కూడా వివరించాలి. అవును నాది పొరపాటు జరిగింది, టెస్ట్ రిపోర్ట్స్ ఇవని చెప్పి చెప్పకపోతే ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ పరువుతో పాటు వెంకటేశ్వర స్వామి పరువు కూడా ప్రపంచవ్యాప్తంగా నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అంశానికి సంబంధించి.